హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు అయితే కందిపొడి చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే కందిపప్పు కప్పు తీసుకొని బాగా వేయించుకోవాలండి, మంచి కలర్ వచ్చే వరకు. చూడండి, ఇలా ఉండాలి కలర్ అయితే. అదొక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు పెసరపప్పు అండి, పావు కప్పు శనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, సిమ్లో ఉంచుకోవాలండి. తర్వాత 10 ఎండుమిర్చీలండి తుంపి వేసుకోవాలి. దాంట్లో విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా మంచి వేగుతాయి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కందిపొడి అయితే ఇలా వచ్చింది. ఏం కూరగాయలు లేనప్పుడు అన్నం, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.